అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భూపతి దీపిక గౌడ్‌ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. హెల్పింగ్ ది ఓల్డ్ పీపుల్ పార్ట్ 7 చూస్తున్నారు. లెట్స్ స్టార్ట్ ద స్టోరీ. సంవత్సరాలు గడిచాయి. క్రిష్ ఒక యువకుడిగా మారాడు. గ్రామంలో కొనసాగినప్పటికీ క్రిష్కు తెలియడంతో అతని మిషన్ ముగియలేదు. అతను గ్రహించాడు, పక్కనే ఉన్న కొన్ని గ్రామాలను ఇంకా పోరాడుతున్నాయి మరియు అతని కొత్త ఆహ్వానాన్ని తీసుకున్నాడు. కైండ్నెస్‌తో తన ఊరినే కాకుండా ఇతర గ్రామాలని కూడా ప్రోత్సహిస్తున్నాడు. క్రిష్ తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. అడవులను దాటుతూ, నదులను జారుతూ ఉన్న దారిలో అతను అవసరమైన ప్రజలను కలిశాడు. బెంగాల్‌లకు నీరు లేకపోతే వ్యవసాయకులకు, పాఠశాలలకు లేని పిల్లలకు మరియు బతకడానికి పోరాడుతున్న కుటుంబాలకు క్రిష్ వారి కథ విన్నాడు మరియు వారికి సహాయం చేయాలని వాగ్దానం చేశాడు. క్రిష్ కేవలం సహాయం ఇవ్వడమే కాక అతనితో కలిసిన ప్రతి వ్యక్తి మద్దతు ఇవ్వాలని ప్రేరేపించారు. ప్రతి గ్రామం అతని సహకారాన్ని ప్రోత్సహిస్తూ శాశ్వత మార్పు ఐక్యతగా ఉంటూ. కానీ కొంతమందికి క్రిష్ సందేశం నచ్చలేదు. క్రిష్ చేస్తున్న ఐక్యతపై భయం కలిగించారు. వారు క్రిష్ను అడ్డుకోవాలని కూడా చూశారు. క్రిష్ ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడం ప్రారంభించాడు. అతను గ్రామ ప్రజలకు తన హృదయంలోని మాటలను మీ దయ, ఐక్యత నిజమైన బలం. సమయం గడుస్తున్న గ్రామస్తులు క్రిష్పై విశ్వాసం పెట్టుకున్నారు మరియు ఆయన మాటలను అంగీకరించారు. ఒకరోజు భూమి యజమానులు క్రిష్ను ప్రత్యేకంగా ఎదుర్కోవాలనుకున్నారు యత్నించారు. కానీ వారిని ఆశ్చర్యపరిచేలా గ్రామస్తులు క్రిష్తో కలిసి నిలబడ్డారు. సమాధానంగా, శాంతియుతంగా నిరసన చూపించారు. వారి ఐక్యతతో పాటు తమ హక్కులను ప్రశ్నించారు. భూమి యజమానులపై విజయం సాధించిన తర్వాత క్రిష్ తన సందేశాన్ని మరింత విస్తరించారు. అనేక గ్రామాలలో సమృద్ధిగా పెరుగుతుంది. క్రిష్ చూపిన మార్గం ఈ ప్రాంతాల్లోని గ్రామాలకు ఆశాకాంతిగా మారింది. క్రిష్ తన స్వగ్రామానికి తిరిగి వచ్చేటప్పుడు తన ప్రయాణం మొదలైంది అదే పెద్ద చెట్టు కింద కూర్చొని అప్పటి వరకు వచ్చిన మార్పులపై ఆలోచించసాగాడు. క్రిష్ తన ప్రయాణం పూర్తి చేశాడు. కానీ కథ ఇక్కడే ముగియలేదు. అతను యువకులను, తను చేసిన పనులను, తను చేసిన మంచిని అందరికీ చెప్తున్నారు. వారి జవాబుల వైపు చూపిస్తూ వారి మార్గంలో దయ మరియు సహాయం కొనసాగించాలని ప్రోత్సహిస్తున్నాడు. క్రిష్ యొక్క వారసత్వం ఇక కేవలం తన గ్రామంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా వ్యాపించబోతుంది. అతను జీవితమే దయ యొక్క శక్తిని చూపించింది మరియు ప్రతి ఒక్కరూ దయా గుణంతో వారు చేసిన సహాయాన్ని, చిన్న సహాయమైన పెద్ద మార్పుని తీసుకొని వస్తుందని అందరికీ క్రిష్ చెప్తూ ఉన్నాడు. కానీ క్రిష్ తన గ్రామ అభివృద్ధే కాకుండా తన దేశం మొత్తం అభివృద్ధి చెందాలి అని కోరుకుంటూ ఉన్నాడు. క్రిష్ అతను చేసిన చిన్న సహాయాన్ని పెద్ద మార్పు తీసుకొస్తుందని అందరికీ చెప్పాలని చూశాడు. యువకులని, పిల్లలని ఆకర్షించేలా ప్రోగ్రామ్స్ కూడా చేశాడు. అందరికీ స్టోరీ నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీరు ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే యూట్యూబ్లో వీడియోస్లో అన్ని వీడియోస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. పార్ట్ 1 to పార్ట్ 7 అండ్ పోస్ట్లో కూడా లింక్స్ ఇస్తాను. మా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ వస్తాయి.